మనం ఎందుకు ఇక్కడంతా శుభ్రం చేస్తున్నాం? ఎందుకంటే మేడం గోల్డెన్ రింగ్ పోగొట్టుకున్నారు అందుకే. గోల్డెన్ రింగ్ కు బదులుగా మనం తనకి డోర్ బెల్ నిద్దాం. అప్పుడే టింగ్ 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 అని శబ్దం వస్తుంది. మాట్లాడకుండా కుప్పనెత్తు. అనవసరంగా డస్ట్బిన్ లో ఉన్న కుప్పను కింద వేసావు. శుభ్రంగా ఉంచుకోవాలని మేడమే చెప్పారు. అందుకనే నేను డస్ట్బిన్ ని శుభ్రం చేస్తున్నాను. నీకేమో బుద్ధి ఎక్కువ ఎముక ఎక్కువ అని అడిగితే నీకు ఎముకే పెద్దని తెలుస్తోంది. అర్థమైందా? పప్పట్ 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 పప్పట్. 1 బిల్ ఎట్ ఎ టైం. 6 గంటల తర్వాత రా. ఇప్పుడు మాత్రం కాదు. ఎన్నిసార్లు అరవమంటావు పప్పట్ పప్పట్ అని? పోపట్ మాత్రం అరిచావు. నన్ను వెంటనే సైడ్కి వెళ్ళమని చెప్పాలి కదా. ఇలా చెడు ఆర్గ్యూ చేస్తూ ఉండకు. వెళ్ళి మేడం రింగ్ ని వెతుకు పో. ఇందులో నుండి డంగ్ డంగ్ అని శబ్దం వచ్చింది. టీవీ మెటల్ది కాదు. ఈ మెటల్ డిటెక్టర్ చాలా ప్రత్యేకమైనది. ఒకవేళ మనం రింగ్ ని కనిపెట్టలేకపోతే ఇది బీప్ సౌండ్ ఇచ్చి ఆ రింగ్ ఎక్కడుందో చెబుతుంది. బయటికి రండి, అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. అదేమైనా పెద్ద రహస్యమా ఏంటి? అది కాదు. మరి నా మీద ఎందుకు మట్టేస్తున్నారు? మెటల్ డిటెక్టర్ బాగా పనిచేసింది. ఎలా కనిపెట్టేసామో చూసారా? ఎటువంటి ప్రయోజనము లేదు. జోర్దార్ బైక్ కూడా మెటలే. దాని మీద నేను మిషన్ ని పెడితే బీప్ బీప్ అని శబ్దం రావడం లేదు. స్కూటర్ ఎక్కడ చూపించు. ఇదిగో చూడు. అందరూ లోపలికి రండి. లంచ్ సిద్ధంగా ఉంది. మీ ముగ్గురు సంతోషంగా ఉండాలి. నీ జేబులో మెటల్ ఉందా? నా జేబులో లేదు, పళ్ళల్లో ఉంది. ఒరిజినల్ పళ్ళు ఊడిపోయాయి. ఎవరినైనా కలుస్తుంటే వాళ్ళకి మసాజ్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఈ మెటల్ పళ్ళు పెట్టుకున్నాను. అందువల్ల మీకు ఏ సమస్య లేదా సార్? సమస్య ఉంది. లేచి లేవగానే చూస్తే అందులో జమ్స్ అతుక్కున్నాయి. వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం పదండి. షూట్ చేస్తాను. అరే గుండు గన్నివ్వు. నేనేమి గుండు కాదు. నువ్వు గుండు, మీ నాన్న గుండు, మీ తాతయ్య గుండు, మీ మామయ్య కూడా గుండే. ఇంకా ఇక్కడే ఉండి అవమానపడాలనుకోవడం లేదు. దీని వెనకాల ఏదో విలువైన వస్తువు ఉన్నట్టుంది. అలా చూడండి దొంగలు. అరే ఇది జ్యువెలరీ షాపు. పారిపోదాం పదండి. ఐడియా. ఆగండి, వాళ్ళు లెఫ్ట్ లో వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే ఫాలో అవుదాం. ఇటువైపు వెళ్దాం రండి.
అని చెప్తే వేస్ట్ అనుకున్నాను. ఇంత పెద్ద గొయ్యి తవ్వారేంటి? ఎత్తుగా ఆ వైపుకి వెళ్ళిపోతారా ఏంటి? చప్పట్లు కొట్టండి. అరే గూసన్న, మీరు కూడా ఖజానాన్ని వెతుకుతున్నారా? కాదయ్యా, ఇక్కడే నేను పుట్టి పెరిగాను. ఇలా చూడు, ఇదే నా కిచెన్. ఇలా చూడు, ఇది హాలు, అది డ్రాయింగ్ రూమ్. నా ఐడియాకి రెంట్ ఇస్తావా ఏంటి? మేము ఇక్కడికి మా వస్తువులు వెతుక్కోవడానికి వచ్చాం, అర్థమైందా? కన్నా సార్ పెన్. ఇది నీకు పెన్న కావచ్చు తమ్ముడు. ఒక్కోసారి ఇది చీపిలా ఉపయోగపడుతుంది. ఇదిగో చూడు. ఇక్కడ కూడా బీప్ శబ్దం వస్తోంది. ఇదిగో చూడు మేడం, నెయిల్ పాలిష్. ఇది నీకు నైల్ పాలిష్ లా కనిపించవచ్చు. దీంతో నేను దీపావళికి తలుపుకి పెయింట్ వేసుకుంటాను. ఇక్కడ బీప్ శబ్దం వినబడుతోంది. ఇక్కడే ఖజానా ఉంది. వచ్చిన దొరికింది. థ్యాంక్స్ మిత్రమా. బాయ్ బాయ్. భూపత్, ఈ అడవికి రాజాని నన్నే చెయ్యండి. ఈ పాటని మనం సింహం నోటి ద్వారా పాడించాలి. నేను చెప్పాను కదా ఈ పపెట్ గంట చాలా బాగుంటుందని. ఒకవేళ ఆయన సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్తే ఖచ్చితంగా జడ్జి గా రీప్లేస్ చేసేస్తారు. ఈ అడవిలో అంతా పనికిరాని వాళ్ళు. మళ్ళీ పోపట్ చెప్తున్నాడు, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్. ఈయనే నాకు మ్యూజిక్ గురువు గారు. అరే, నేను ఎలాంటి క్రైము చేయలేదు. అలాంటప్పుడు నా నెత్తి మీద ఎందుకు కొడుతున్నారు? అరే, ఇది పోస్ట్ బాక్స్ లాగుందే. పోస్ట్ బాక్సే. ఎవరైనా నన్ను పోస్ట్ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విదాయత్, విదాయత్. ఏంటి పపెట్, ఈ రోజు మంచి మ్యూజికల్ మూడ్ లో ఉన్నావు? అవును, 2-3 పాటలు పాడదాం అనుకుంటున్నా. పాడు. మేము కూడా బాగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది. నీ గొంతు వింటే మాకు కూడా నిద్ర వస్తుందో లేదో చూద్దాం. ఈ గిటార్ తీగ ఏమైపోయింది? నేను దాని మీద బట్టలారేశాను. తీగల్ని బట్టలారేయడానికే కదా ఉపయోగిస్తారు. గిటార్ వదిలే, ఈ రోజు హార్మోనియం వినాలనుంది, దాన్ని వాయించో. అవును, వాటి కీస్ అని ఏమయ్యాయి? ఇంటి నుండి బయటికి వెళ్లే పనైతే తాళాలు మీ దగ్గరే ఉంచుకోమని మేడం చెప్పి వెళ్లారు. ఎవరో చాలా చక్కగా చెప్పారు. స్వర్గం నరకం రెండు భూమి మీదే ఉన్నాయట. అది కూడా నీ చుట్టూరా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇదేమిటి? ఈ పిల్లన గ్రోవి బాగా తిన్నట్టుంది. దీనికి పొట్ట బాగా పెరిగిపోయింది. పపెట్, నాకు నిద్రపోనివ్వు. నేను మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు బోర ఊదేసి నా నిద్ర అంతా పాడు చేసేసావు. సారీ సారీ పాముద్దీన్, సారీ. ముందు మనం పియానోని వాయిద్దాం. నేను ఎలాగ స్వరాన్ని వేస్తానో నువ్వు కూడా అలాగే వెయ్యాలి. నా వేళ్ళు ఇరుక్కుపోయా. అరే, నేనేమి పాడటం లేదు, చెప్తున్నాను. నా వేళ్ళు ఇరుక్కుపోయా. ఎవరైనా బయటికి తీయండి. సారీ, ఈ రోజు క్లాసు పూర్తయిందనుకుంటాను. మీరు రేపు రండి. ఓకే.
వీళ్ళకి ఏమైనా పాఠం నేర్పించాలి. నేను సైన్ చేస్తాను, మీరు వెంటనే వెనకాతలు వచ్చి కొట్టండి. చాలు చాలు, నువ్వు పాట నేర్చుకుంటావో లేదో గానీ ఇవన్నీ ఇలా చేస్తే బాడీ బాగా ఫిట్నెస్ వచ్చేస్తుంది. సంగీతంలో ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. ఈ బ్రేక్ మ్యూజిక్ అంటే ఏంటి? ఎలాగైతే బ్రేక్ డాన్స్ ఉందో ఆ విధంగానే బ్రేక్ మ్యూజిక్ కూడా ఉంది. కొట్టు కొట్టు, ఏంటి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇప్పుడు మీకు మ్యూజిక్ నేర్పిస్తాను. అరే బన్నీ, ఫ్లవర్ వాస్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? వీడెందుకు వాడిని వాడే కొట్టుకుంటున్నాడు? వారు తెలివి తక్కువ సన్నాసి, తెలివి తక్కువ దద్దమ్మ. మా అమ్మాయికి గిటార్ వాయించడం నేర్పించు. ఇప్పుడే నేర్పిస్తాను, ఒక్క నిమిషం. ఏది నీ చేయి చూపించు. ఆ? చూసారా తనలో ఎంత టాలెంట్ ఉందో? నేను చెప్పాను కదా ఉస్తాద్, రేపే కాంపిటీషన్. నాకు భయంగా ఉంది. కా, కా. అరే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సంగీతానికి ఇది చాలా చాలా ముఖ్యం. ఏంటి హార్మోనియమా? లేదు, మసాజు. ఇలా ఇలా మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు, మీరు నేర్పించిన అన్నిటినీ రేపు కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేస్తాను. నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఒకవేళ గాని నా కూతురు గెలవకపోతే నీ గతి అదో గతి. పప్పట్ నువ్వు దిగులు పడుకో, తను గెలుస్తుందని తనకి నమ్మకం ఉందిలే. నిజంగానా బన్నీ? పప్పట్ నీ కూల్గా ఉంచడానికి అలా చెప్పాను. నువ్వు మళ్ళీ ఇవన్నీ చెప్పి తనకి డౌట్ వచ్చేలా చేయకు. సారీ. నా పని అయిపోయింది. నువ్వెంత భయపడుతున్నావో చూడు, నీ చెమట కూడా పసుపు రంగులో వస్తుంది. ఏదైనా మంచి పని చేసేటప్పుడు అందరూ పెరుగుని తింటూ ఉంటారు, కానీ నాకు చెడు జరిగినప్పుడు కూడా నేను పెరుగుని తింటూనే ఉన్నాను. ఆ వారే వా, నా కూతుర్ని కాంపిటీషన్ లో గెలిపించావు. వాహా! ఉస్తాద్, ఇదిగోండి ట్రోఫీ. పర్ఫెక్ట్, ఒక గ్లాసు నీళ్లు ఇవ్వవా? పర్ఫెక్ట్, కొంచెం వేడిగా టీ తెస్తావా? పర్ఫెక్ట్, మేడం ఇల్లు శుభ్రం చేయమని చెప్పారు, కొంచెం నువ్వు ఇల్లు శుభ్రం చేసి పెడతావా? తర్వాత సార్, వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా ఇస్తారా? ఇది మేడం గారి ఇల్లు, 5 స్టార్ హోటల్ అవి కాదు. మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇస్తున్నారు. నేను ఈ రోజు ఏ పని చెయ్యను, ఎందుకంటే ఈ రోజు నాకు హాఫ్ డే. నేను ఈ ఇంటికి యువరాజును కదా. ఏంటి నువ్వు రాజు కొడుకువా? అసలు ఏ ఊర్లో రాజు కొడుకులా ఉంటాడు చెప్పు. నువ్వు ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ రాజు అని చెప్పాలి. అలాగైతే నువ్వు ఏ పని చెయ్యను అంటున్నావా? చేస్తానే. నువ్వు వంట చేస్తే నేను అది తింటాను. నువ్వు టీవీ శుభ్రం చెయ్యి, నేను చూస్తాను. నువ్వు ఫ్యాన్ శుభ్రం చెయ్యి, నేను దాని కింద కూర్చుంటాను. వీడికి ఇలా చెప్తే మాట వెండు. మేడం, మీకేమీ దెబ్బ తగలేదు కదా? అవును, నేను బానే ఉన్నాను. రండి మిస్ మెహతా, రండి. పర్ఫెక్ట్. స్టార్ట్. డోమ్ డోమ్ దిద్దిద్దాం దిద్దిద్దాం దిద్దిద్దాం. ఇక నేను తిన్నాను ఆవడ ఆవడ ఆవడ. నా ఫ్రెండ్స్ ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, నిజం చెప్తున్నాను. బన్నీ, పొపెట్, హనీ, జోర్దార్. నిన్ను చూడగానే అనిపిస్తుంది సేమ్ టు సేమ్ సేమ్ ఫేస్. ఇక నువ్వు నాకు ఆప్తుడు అని గట్టిగా అనిపిస్తుంది. తను జోర్దార్ కాదనిపిస్తుంది. మీరంతా లోపలికి రండి. కూర్చోండి. మేకప్
Perfect. నేను ప్రీతికి బాల్ వేసినప్పుడల్లా అది మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పటికీ 100 సార్లు తల తిరిగి ఉంటుంది. ఇంత కష్టపడినా సరే స్పృహ తప్పిపోకుండా ఉందంటే మీ ప్రీతి ఏం తింటోంది? బాల్ ని ఇంత దగ్గరగా విసిరితే ఎలా మరి? మీరు మీ ప్రీతి కోసం బాల్ ని చాలా దూరంగా విసిరేస్తుంటారు కదా. జోర్దార్ వెళ్ళు, బాల్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. ఎవరైనా నన్ను కాపాడండి, నా 2 కళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు జోర్దార్గా కాకుండా ఉయ్యాలగా మారిపోయినట్టున్నాను. శబాష్ శబాష్ శబాష్. జేబులోంచి ఇయర్ ఫోన్ తీసినా కూడా ఇంత ఘోరంగా చిక్కుముడి పడదనుకుంటాను. Perfect. ఏంటి ప్రీతి, నువ్వు తుడవటం లేదేంటి? అరే వావ్, జోర్దార్ వాలీబాల్ గా మారిపోయాడు. పర్ఫెక్ట్. తై తై దిద్ది తై, తై తై దిద్ది తై. ఒక నిమిషం ఉండండి, తను ఇంకా అక్కడ ఊడ్చే పని పూర్తి చేయలేదు. అయితే నువ్వు ఇప్పుడు ఏంటిని తుడువు తుడువు తుడువు. ఏదో తొడకరా. పర్ఫెక్ట్. ఇది ఇంకా శుభ్రం కాలేదు, మూలల్లో చాలా మురికుంది. అక్కడ మూలలో మాత్రమే కదా మురుకుంది. ఇల్లంతా శుభ్రంగానే ఉంది కదా, ఆ మూలలో మాత్రం మురుకుంది, అంతే కదా. ఏ జోర్దార్, ఈ ప్రీతి ఇల్లంతా శుభ్రం చేస్తుంది. నువ్వు కూడా తనతో పాటు చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమే నిజమే నిజమే. ఈ ఇంటి మహారాజ్ గారు అబ్బాయి ఈ ఇల్లు మొత్తం ఎలా శుభ్రం చేస్తున్నాడో మీరే చూడండి. అవును, మసాజ్ చేసే అతను ఎక్కడా? అరే ప్రీతినే మసాజ్ చేస్తుంది. ఏంటి, మీ ప్రీతి ఎప్పుడు మసాజ్ చేయించుకోదా? ఆ విషయం తెలీదు. తాతయ్య దిద్దుతాయి, చేతులకి నూనె రాసుకో. కాస్త పైన నొక్కుతావా? అరే జోర్దార్ చేతిలో ఏదో మాయ ఉన్నట్టుంది. వాళ్ళకంటే ఇప్పుడు నేనే ప్రీతి కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ తిరిగి వచ్చిందంటే నేను తనకి గుణపాఠం చెబుతాను, మళ్ళీ పారిపోతుంది. నన్ను చూసి నవ్వుతున్నావా? ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. త్వరగా చెప్పండి మేడం, తర్వాత ప్రీతి ఏం చేస్తుంది? తర్వాత ప్రీతి నేను తిప్పడానికి తీసుకువెళ్తాను. సరే సరే, కారు ఎక్కడుందో చెప్పండి. ప్రీతి కార్లో రాదు రాదు రాదు, తన వీప్ మీద నన్ను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంది. శబాష్ శబాష్ శబాష్. ఈ ఇంటి రాజా బిడ్డ రథమయ్యాడు. తాతయ్య దిద్దితాయి, తాతయ్య దిద్దితాయి. నెక్స్ట్ లైన్ చెప్పకండి, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది మేడం. అవును, మీ ప్రీతి ఎప్పుడు రెస్ట్ తీసుకోదా? ఏమో, ఆ విషయం నాకు తెలీదు. చూడ్డానికి రోజంతా పట్టేలాగా ఉంది. శబాష్ శబాష్ శబాష్. ఈ చోటంత ప్రశాంతంగా ఉంది. సిటీలో ఉన్న శబ్దానికి బ్రెయిన్ మొత్తం పాడైపోతోంది, అంతే కదా? ఆ, ఆ, ఆ. అరే పొప్పటి ఎంత గట్టిగా అరిచాడో విన్నారా? ఇంకా ఆ గడ్డిలోంచి శబ్దం వస్తోంది. అదే నా గొంతు. మరి ఏంటిది? అందులో నుంచి మేకొచ్చింది. నేను మేకను కాదు. అరే చిన్నోడా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇది లేగదోడన్న విషయం తెలీదా నీకు? నేను లేకతోటనే కాదు, నేను గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని గొర్రె పిల్లని.
ఓవరాక్షన్ ఆపు. ఎందుకు ఏడుస్తున్నావు? మోషా నా వంటి మీద నా జుట్టుని కత్తిరించాడు. జరుగుతుంది 50 రూపాయలు తీసుకొని వెంట్రుకలు మొత్తం అసలు కట్ చేయలేదు. జుట్టు కత్తిరించాక నా స్నేహితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత బబ్బులు వాళ్ళు కూడా గొర్రెలేనా? లేదు, పేను. జుట్టు లేకపోతే నేను ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు వాళ్ళు. దయచేసి నాకు సాయం చేయండి, లేదంటే ఎవరికి నా ముఖాన్ని చూపించుకోలేను ప్లీజ్. అరే జుట్టు కత్తిరించాకే నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు. అది చూడ్డానికి ఏ విధంగా ఉంటుంది? పెద్ద పెద్ద పళ్ళు. నడిస్తే భూమి అంతా అదిరిపోతుంది. డైనోసార్ కవలల పుట్టుక. అవును, చూడడానికి అలా ఉండడు. చిన్న ఎల్లి చూడడానికి క్యూట్ గా ఉంటుంది. తర్వాత తీపిని తింటాడు. ఉంటుంది. మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం. సరే పదండి. వీళ్ళేంటి నా వెంట పడ్డారు? వీళ్ళ నుంచి తప్పించుకుని పారిపోవాలి. ఓరి నాయనో, వాడిని వెళ్ళి పట్టుకోండి. నేను వెళ్ళి పట్టుకుంటాను. మీరు నన్ను పట్టుకోలేరే. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఎవరైనా నన్ను బయటికి తీయండి. ఈ మూసాను అసలు పట్టుకోలేరు. నిన్ను నేను పట్టుకున్నాను. చిన్నోడా, వీడేంటి లాక్కెళ్ళిపోతున్నాడు? అయ్యో బాబోయ్. అమ్మయ్యా, నీ ఒంటి మీద ఉన్న వాటిని ఎత్తుకెళ్ళకుండా వదిలేశాడు. సారీ. బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇక ఎలికి పిల్లని నేను వదిలిపెట్టను. నిన్ను ఇబ్బంది పెట్టింది మూసా కదా, మరెందుకు ఇతని మీద కోపడుతున్నావు? గొర్రె గారు, మూసా ఎక్కడుంటాడు? అడవి లోపల వేడి వేడిగా ఉన్న ఈ నూనె కొలనులో భయంకరమైన మృగాల మధ్యలో అందులో ఉండడు. అక్కడికి పక్కనే ఉన్న సురక్షితమైన గ్రామంలో ఉంటాడు. అక్కడ స్ట్రాబెరీ చెట్టు కూడా పెరుగుతుంది. అక్కడ ఉండే గ్రామస్తులందరికీ సోఫాలు కూడా వేసి పెట్టాడు. ఇది ముందే చెప్పొచ్చు కదా, ఇందులో దాపరికం ఎందుకు? నా విషయం చాలా పెద్దది. రండి, స్టేషన్ కి వెళ్ళి మనం ట్రైన్ ఎక్కేద్దాం. ఇప్పుడెందుకు స్టేషన్ కి వెళ్ళాలి? కానీ ఆ ఎలుక ఫ్యాక్టరీ ఇక్కడికి చాలా దూరంలో ఉంది. మా జుట్టునంతా అక్కడికి తీసుకెళ్తున్నాడు. సరే పదండి, వెళ్దాం. ఈ మూస ఎంత సోంబేరో చూడండి, ఏ పని చేయడం లేదు. ఈ గాడిద ఈ చోటుకి తన్నే రాజు, అందుకే ఏ పని చేయడం లేదు. అలాగా, రాజా అయితే తనకి జేజేలు కొట్టాల్సిందే. చెప్పండి మూసా రాజుకి. హనీ నోరు మూయి. ఈ పిల్లి ఆ చిట్టెలుకను చూసి ఏమీ భయపడదు. ఇప్పుడేమంటారు మీరు? నేను ఊరికే సరదా కన్నాను, జస్ట్ జోకింగ్. పారిపోండి. కొంచెం జుట్టును కూడా తీసుకుపోయారు. వీడు కొత్తగా జుట్టు కత్తిరించడం నేర్చుకున్నాడు అనుకుంటాను. కత్తిరించడానికి ముందు క్లాత్ వేయాలన్న సంగతి తెలియదు అనుకుంటాను. ఐడియా. పుపెట్, నోడు తెరువు. దీనికి బదులుగా నా వెంట్రుకలు కట్ చేసుంటే బాగుండేది. నాకు ఇంత నష్టాన్ని చేకూరుస్తారా? నా పేరు మూసా. నా కష్టాన్ని సర్వనాశనం చేశారు. మిమ్మల్ని అంత తేలిక విడిచిపెట్టను. ఈ బిల్డింగ్ కూలిపోయేలా ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ చెప్ప జిలాని.
అక్కడ ఆగండి. సరే రండి వెళ్ళి కాయకూరలు కొనుక్కుందాం. చెక్ చెక్. అద్భుతం అద్భుతం అద్భుతం. పొట్లకాయ, కాకరకాయ, బీరకాయ అన్ని పచ్చిగానే అమ్ముతున్నావేంటి? ఎంత బుట్టలో ఉన్నా సరే అదేదో దోబూచులాడుతున్నట్టు మాకుంది. ఏంటి అనుమానమా? అన్న ఇదెంత చెప్పండి. కిలో 20 రూపాయలు. అలాగా అంత అయితేనే తీసుకుందాం అనుకున్నాను. మీరు వేసుకున్న ఆ ఫార్మల్ షర్ట్ మీకు చాలా అందంగా ఉంది. అలాగా? అవును, చూడండి జేబు కూడా ఉంది. ఇదా? ఇది జేబు కాదు. ఓహో, అయితే నువ్వు కూరగాయలు అమ్ముకునేవాడు అవుతావని నీకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట. అందుకే జేబుతో ఇలా తిరుగుతున్నారు. ఆ? పొద్దున ప్రాణం చేస్తావేంటయ్యా? ఇదా ఇవి అసలు తాజాగా లేవు. నేను ప్రోటీన్ తినకుండా ఉండలేను. నువ్వు నాకు ప్రోటీన్ ఇవ్వకుండా నేను ఉండలేను బ్రో. ఇదిగో 10 చెయ్యి. పదొద్దు, నాకు 100 కావాలి. ఈ పని చేసింది ఎవరు? సారీ. వచ్చాయి వచ్చాయి, మొహంలో బైసప్స్ వచ్చాయి. ఓహో, ఇది వాపా. సారీ. పెద్దవాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పిల్లల మధ్యలో తలదొరచకూడదు. ఏయ్, నువ్వు నన్ను కొట్టడం ఎప్పటికీ జరగని పని, కానీ నేను కొట్టేది జరిగే పని. కాలాన్ని పిలవమంటావా? అయితే అతన్నే పిలవండి. అతను పెద్ద ఫైటర్ అనుకుంటాను. ఆ కాలాన్ని నేనే రా. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మనిద్దరం ఫైట్ చేసుకుందాం. పారిపోవాలనుకుంటే ఇప్పుడే పారిపో. మన దగ్గర 5 రోజుల టైం ఉంది. అయితే సరే, 5 రోజుల తర్వాత రింగులో కలుసుకుంటాం. పెద్ద పైల్మానా వాడు చాలా చిన్న విషయానికే ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళని మేము చూసాం. నీకేమైనా అనుమానమా? ఇదిగో ఇలా చూడు తమ్ముడు, రెస్లింగ్ లో 2 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. ఏంటది? ముందుగా ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్, మరి రెండవది? రెండోది ఇంటి అడ్రస్. ఎందుకంటే దెబ్బలు తిన్నాక అవేమీ గుర్తుండవు. ఏ చెప్పండి చెప్పండి. వచ్చి ట్రెడ్మిల్ లో వర్కౌట్ చేయి. దీంతో నేను ఎలా గెలుస్తాను? ఇది గెలవడం కోసం కాదు, పారిపోవడం కోసం. మరి స్లోగా ఉంది, స్పీడ్ పెంచుతాను. మనం ఎందుకు వాడు గెలవడం కోసం మనం చాలా దారుణంగా ప్రాక్టీస్ చేసేస్తున్నాం. కాలాకి జ్యూస్ కావాలి. మీరు ఆర్డర్ ఇచ్చారంటే తీసుకొచ్చేస్తారండి. ఆ కాలాన్ని నేనే రా. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. ప్రాక్టీస్ చెవయ్య ఉంటే వాడు ఛాలెంజ్ చేశాడు. ఓడిపోయావంటే నీ కొమ్మును కత్తిరించి పడేస్తారు తెలుసా? ఈ కాలాకి ఏ ప్రాక్టీస్ అక్కర్లేదు. ఆ కుర్ర కొంకని నేను వీడియో కాల్లోనే ఓడించేస్తాను. కాలాకి ప్రాక్టీస్ అవసరం లేకపోవచ్చు, కానీ నీకు ఉంది కదా. అరే, కాలా అంటే నేనే. తిరిగినోడికి రెస్లింగ్ గురించి చెప్తే ఇలాగే జరుగుతుంది. సరే ఇలా చూడు తమ్ముడు, నువ్వు డంబెల్ ని ఎత్తు.
లేవు, పైకి లే. సాయంత్రం 4 అయింది, త్వరగా పైకి లే. పైకి లే, ఇది లేవనంటోంది. రాత్రి నిద్రపోయినందుకు లేట్ అయినట్టుంది. దీన్ని ఎలా లేపాలో తెలుసా? తెలుసు తెలుసు, బాగా తెలుసు. చిన్నోడా, తను దీనంత ఎత్తు కూడా లేడు. మరి అలాంటప్పుడు ఎలా ఎత్తగలడు? ఇదిగో సర్మన్ షాపర్డ్, తర్వాత స్కిప్పింగ్ చేయి ఇంకా వేగంగా. ఏయ్, నీకు స్కిప్పింగ్ ఎలా చేయాలో తెలీదు. మనుషులందరినీ తోసేస్తున్నావు, బెల్ కొట్టగానే పరిగెడుతున్నావు. నువ్వు అసలు ఏ ధైర్యంతో వాళ్ళ మీద ఛాలెంజ్ చేసావో చెప్పు. ఎందుకో తెలీదు, ఆ బుల్ బాగా బాడీ బిల్డింగ్ చేసేస్తుంది. రోజంతా జిమ్ చేస్తూనే ఉంటుంది. ఏమయ్యా ప్రాక్టీస్ చేయమయ్యా ఒకటి. ఒకవేళ వాడు బాడీ బిల్డప్ చేసుకుని వచ్చాడనుకో, రేపు నువ్వు నడువు కూడా తెప్పలేవు. ఉతుకుడే ఉతుకుడు, పెచ్చ కొట్టుడు. ఏ ఇట్రా, కాలాయ గెలుస్తాడో? అవును, కాలాయి గెలుస్తాడు. అందుకు నువ్వెందుకు సంతోషిస్తున్నావు? అరే, నేనే కాలాలని చెప్తున్నానుగా. ఫైర్ ఫైర్ ఫైర్. అతనికి దోమలు కుడుతున్నట్టున్నాయి, అందుకనే అలా కొట్టుకుంటున్నాడు. అరే హనీ, ఈ ఫైటర్లు అలాగే చేస్తారు, ఎందుకంటే అదే వాళ్ళ స్టైలు. ఒకటి, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర. 1, 2 తర్వాత 3 వస్తుంది. నాకు లెక్కలు సరిగ్గా తెలియవు. తప్పించుకున్నాం. కానీ ఇంకా బిస్కెట్ ఉందా? ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాణ్ణి. ఫ్రిడ్జ్ లో ఉందేమో, ఒకసారి వెళ్ళి చూడు. జాములా మారిపోయాడు. అయితే బ్రెడ్ లో వేసుకొని తినేసేయ్. హలో పిల్లలారా, చూడండి, మిమ్మల్ని కలుసుకోవడానికి నా స్నేహితురాలు వచ్చింది. అరే వావ్, మీ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. వీడే నా కొడుకు కాదు, నా కొడుకు వస్తాడు. ఆకాశాన్ని పగలగొట్టుకుని వస్తాడు. వాడు పైలట్ కదా, అందుకే బద్దలు కొట్టుకుని వస్తాడు. వాడు కొత్త పైలట్ కదా, అందుకే ఆ విధంగా వస్తాడు. అలాగైతే ఇదెవరు? ఇది నేను పెంచుతున్న కోడి పుంజు. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. చూడండి, నేను ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్తున్నాను. దీన్ని మీ ఇంట్లో ఉండనిస్తారా? నేను మళ్ళీ తిరిగి వస్తాను. సాయంత్రం తలుపులు తెరుచుకుని వస్తాను, కిటికీల్ని కూడా తెరిచి వస్తాను. నేను వస్తాను, సాయంత్రం ఖచ్చితంగా వస్తాను. ఒప్పుకుంటాను, మేడం కి ఈ కంపెనీ ఫోన్ అంటే ఇష్టం. ఇంకా రెడ్ కలర్ తన ఫేవరెట్. తను ఈ రోజే ఫోన్ కొనాలనుకున్నారు, అంతేకాని మేడం ఫోన్ తీయాలనుకోలేదు. అలాగే, నేను వెళ్ళొస్తాను. సాయంత్రం కలుద్దాం. మీరంతా వెళ్ళండి, నేను నా రూమ్ కి వెళ్తున్నాను. ఊర్లో ఉండే అందరూ కూడా నన్ను సందీప్ అని పిలుస్తారు. మురుగను కదా. నేను నా పాత ఊరు గురించి చెప్పాను.
నాకు ఒక ఐడియా వచ్చింది. రండి అందరం కలిసి ఆడుకుందాం. నేను అన్ని చోట్ల ఎందుకు నా పేరు మారుస్తానో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం మురుగన్, ఇదిగో ఈ గుడ్డును పట్టుకో. ఇప్పుడు మళ్ళీ దాన్ని నాకు తిరిగివ్వు. ఈ రోజు నుండి కోడి పుంజు గుడ్డి ఇవ్వదని ఎవ్వరూ అనరు. చూసారా, కోడి పుంజు గుడ్డి ఇచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను రాహుల్ మురుగా అని పిలుస్తారు. ఏ నువ్వేమైనా పోస్ట్ మ్యాన్ వా? కాదు. అలాగైతే ఊర్లో వాళ్ళందరికీ నువ్వెలా తెలుసు? అరవకు. నేను ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ముందు ఫ్యాన్ ఆపి అప్పుడు వెళ్తాను. అందులో గొప్ప ఏంటి చెప్పు. నాకు చెయ్యలేదు కదా, లేకపోయినా ఆఫ్ చేసే వెళ్తాను. ఇది చాలా గొప్ప విషయం కాదంటారా? నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏదైనా తెస్తాను. నా చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. ఇక నాకు సిగ్నల్ అవసరం లేదు. అని నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో లైట్ ఆఫ్ చేస్తావమ్మా. సరే. వెరీ స్మార్ట్. హనీ నీ నోట్లో బాంబు పెట్టి వెలిగించి ఉంటుందనుకుంటా. అని వచ్చేసాడు. ఇది తన నోటి నుంచే చెప్పేస్తా. హనీ, చెప్పండి మురుగా అన్నయ్య. నువ్వు చేయవలసింది చేసేసావా? అవును, భలే జాలీగా ఉంది. నిన్నెవరూ ఆ పని చేయమని ఫోర్స్ చేయలేదు కదా? లేదు, అది నా బాధ్యత. నాకెందుకో ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. కానీ నన్నే కొడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్నెందుకు మీ గొడవల్లో దూర్చావు? వెరీ స్మార్ట్. ఏదైనా చేయొచ్చు, కానీ నా కోపం తెప్పించకండి. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఒక్క సెకండ్ కూడా ఉండను. ఒకటి. బాయ్ బాయ్. అరే, ఇప్పుడు మేడం ఫ్రెండ్ కి మన మొహం ఎలా చూపిస్తాం? వాళ్ళు మురుగాని మనం ఒక్కరోజు కూడా చూసుకోలేకపోయాం. ఆగో. ఇదిగో. జోర్దార్, అతన్ని ఫాలో చేయాలి. నన్ను ఫాలో అవ్వద్దు. ఎవరు కొట్టింది? అదిగో వాళ్లే కొట్టారు. నాకు అసలు చేయలేదు కదా. చూడండి చూడండి, తను పౌల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు తన్ని పట్టుకోవడం చాలా సులభం. ఇన్ని కోళ్ల మధ్యలో తన్ని ఎలా వెతకాలి? అరే, మీరిక్కడ ఏం చేస్తున్నారబ్బా? అంటే బల్ల బల, అందుకే బెదిరిస్తున్నారు. చిలక పద పద, మైనా పద పద, కోడి పద పద. నన్ను ఎందుకు కొట్టావు? కోడి బాగానే ఎగురుతుంది కదా. నా దగ్గర అసలు రెక్కలేదు కదా, ఎలా ఎగురుతానో చెప్పు. అసలు ఎవరు నువ్వు? రాహుల్. నా పేరు వినే ఉంటారుగా. విన్నాం, చాలా కామన్ అయిన పేరు. అబ్బాయిల పేరు రాహుల్, అమ్మాయిల పేరు నేహా. ఇది చాలా కామన్ అయిన పేరు.